వాయామో ఇది షెడ్ అంటే ఇట్లుండాలి. వాయాబో ఈ మొన్న తీసుకున్నది ఇదే అన్న, ఇంత చిన్నగా ఇక్కడ దున్నపోతూ ఒక ఆవు ఇది ఈ రొచ్చులో ఉంటుంది. హాయి హాయి ఎట్లా వయమ్మ ఇంకేస్తున్నావు అన్న, ఇది పెండవు వద్దురా నాయన, తోక కూడా తీడికెళ్ళి ఆడికి అవుతుంది కథ. అమ్మ అందరి బాగా వేసుకురాను అన్ని షెడ్లు. గడ్డి పెడుతున్నట్టున్నావు కదా, ఓమో గినిగానం కట్టెలు కూర్చున్నావు. ఇదంతా గడ్డికేనా? మరి ఇంకా సగం చేను ఉంది గడ్డి పెట్టడానికి. రెడ్ నేపేరు లేదా? రెడ్ నేపేరు కాలేదేమో. మొత్తం షెడ్లు ఏమైనా చూడండి, మొత్తం బర్రెలకి అంటే ఆడ ఒక 4 బర్రెలు, ఈడ 2 బర్రెలు, ఈడ ఒక 5 బర్రెలు ఉంటాయి మొత్తము. వాయాబో ఇది తీసుకోపోనండి ఆయన బర్రె. ఇంకెప్పుడన్నా నీ దగ్గరనే పెడితే నీకు ఇబ్బంది కాదా? అమ్మేయమంటున్నాడు. ఎంత చెప్తున్నాడు ఆయన? 50,000? దాన్ని 50,000కి తీసుకుంటారా? ఏ లెక్క తీసుకుంటారా అన్న? కట్టన్ భార్య అదే అంటున్నా ఫ్రెండ్స్. ఈ బర్రెని అమ్ముతారంట చూడండి. ఎవరికైనా కావాలంటే ఇక ఎంత అనేది మీకే తెలియాలి. మొన్ననే రీసెంట్గా కొంచెం దెబ్బ పడ్డది అది. ఇంకో ఈ బర్రె పండిన బర్రె లేవా, ఇవి లేచేటట్లేదు. దున్నపోతు దీనికి లెక్క పెట్టినావా? ఇగో ఈ బర్రెని అమ్ముతారంట చూడండి. ఎడ్లు ఇవి వాళ్ళే అమ్మే ఎడ్లు కానీ ఇవి అవతలే అమ్మేటియా? ఇగో ఎడ్లు ఇలాగ అమ్ముతారు ఫ్రెండ్స్. ఇగో ఈ 2 ఎడ్లు. మరి ఇప్పుడు అంటే కనుక్కొని చెప్తా, అంటే అమ్మేటి అవి మాత్రము. కానీ ఇప్పుడు అమ్ముతారా లేకపోతే వచ్చాక ఇలాగ అమ్ముతారా అని తెలియదు. ఈ ఎడ్లు ఇలాగ అమ్ముతారు. ఎడ్లు చూడండి, ఈ 2 ఎడ్లు ఫ్రెండ్స్. ఆ ఎంటున్న ఎడ్లు కావు, ఈ ముందర 2 ఎడ్లు. ఒకవేళ వాళ్ళు ఎంత అనేది చెప్తే నేను మీకు మళ్ళీ కామెంట్లో చెప్తా. 2 ఎడ్లు అమ్ముతారు ప్లస్ ఒక బర్రె. మీకు ఈ బర్రెలు వాళ్ళకి సంబంధించినవి. ఈ బర్రెలు కట్టినాయా అన్న? ఈ 2 ఇది కట్టింది, అది కట్టలేదు ఇంకా. కొత్తవి 2 కట్టలేవు.